ఫ్రెండ్స్, మన పరిస్థితి ఎంత దాకా వచ్చేసిందంటే స్టేట్ లో సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ ఆఫ్టర్ తిరుమల శ్రీశైలం టెంపుల్లో గుడిలో స్వాముల మీద లాఠీ చార్జ్. నిష్టగా స్వాములు దగ్గర 40 రోజులు దీక్ష వేసుకొని వాళ్ళు దర్శనానికి వస్తుంటే వాళ్ళని ఎంత పవిత్రంగా చూడాలి, ఆ ప్లేస్ ని ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంచాలి, అలాంటిది వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఎందుకు ఈ పరిస్థితి పట్టింది? సీఎం డౌన్ డౌన్ అని శివస్వాములు శ్రీశైలం టెంపుల్ లో గుడి లోపల ప్రొటెస్ట్ చేశారు. చిన్నపిల్లల పేరెంట్స్ అయితే దే ఆర్ ఆన్ ఫైర్. ఇక్కడ మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే శ్రీశైలం టెంపుల్ ఏమి ఇప్పుడు పెట్టింది కాదు, ఇలాగ స్వాములు రావడం ఇదే ఫస్ట్ టైం కూడా కాదు. మహాశివరాత్రి ఉత్సవాలు శ్రీశైలం టెంపుల్లో జరగడం, దానికి ఇలాగ భక్తులు స్వాములు ఇలాగ రావడం ఇది ప్రతి ఇయర్ జరిగేదే. అయినా ఈ గతి పట్టింది. అసలు అక్కడ ఎంత ఘోరంగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, జనాలు ఎలాగ విరుచుకుపడుతున్నారు అని అక్కడ విజువల్స్ చూపిస్తాను. అవి బయటకు వచ్చాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు, అర్ధరాత్రుల నుండే దర్శనం కోసం పడిగాపులు కాస్తున్న స్వాములు, చిన్నపిల్లల పేరెంట్స్, హ్యాండిక్యాప్డ్ పీపుల్ వీళ్ళందరూ కడిగవతల పడేశారు. వాళ్ళు ఏమన్నారో వాళ్ళ నోటితోనే విందాం. అసలు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? శ్రీశైలం టెంపుల్లో ఇంత దారుణం జరగడానికి, మళ్ళీ టెంపుల్స్ దగ్గర సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఇంత మిజరబుల్ గా ఫెయిల్ అవడానికి రీజన్స్ అక్కడ డివోటీస్ మాటలోనే విందాం. అవి విని సిబిఎన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కొన్ని క్వశ్చన్స్ ప్రెజెంట్ చేస్తాను. అండ్ వాళ్ళకే కాకుండా ఈసారి కొంతమంది స్పెషల్ పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నా క్వశ్చన్స్ నేను ప్రెజెంట్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు, అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. మనకు ఎలాంటి పరిస్థితి పట్టిందంటే మాటకి ముందు విజనరీ, మాటకి తర్వాత విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు సీఎం గా ఉంటారు, కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ లో అది మాత్రం ఉండదు, విజన్. మీకు ఇప్పుడు కొన్ని క్లిప్స్ చూపిస్తాను. అసలు అక్కడ టెంపుల్లో పరిస్థితి, భక్తుల పరిస్థితి, స్వాముల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ క్లిప్స్ చూడండి. ఈ వయసు లేదు, ఆ వయసు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కళ్ళు కడిగవతల పడేశారు. ఒకసారి చూడండి. అండ్ దానికి ముందు నేను అక్కడ జరిగిన ఒక 2 డేంజరస్ ఇన్సిడెంట్స్ చూపిస్తాను. లక్కీ ఎస్కేప్ అనాలి, ఒకసారి చూడండి. అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఇక్కడ తొక్కిసలాట జరుగుంటే అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది. నెక్స్ట్ చూడండి, గేట్లు తెరిచేశాక ఒక్కసారి ఇన్ఫ్లో వస్తే ఎలాంటి తొక్కిసలాట జరిగే డేంజర్ ఉంటుందో అలాంటిది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. చూడండి, అసలు అక్కడ ఒక క్యూ బ్రేక్ అయిపోయింది అక్కడ సైడ్ ఆల్రెడీ. అండ్ అక్కడ నుంచి భక్తులు ఎలా ఇన్ఫ్లో వస్తుందో చూడండి. మీరు గమనిస్తే తిరుపతి తొక్కిసలాట్లో కూడా సడన్ గా ఎలాగైతే క్రౌడ్ వచ్చేసారో నాకైతే అలాంటి సీన్ ఇక్కడ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. చూడండి, చిన్నపిల్లలు అక్కడ చూడండి, చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందులో. అసలు క్యూస్ బ్రేక్ అయిపోవడం ఏంటి, ఆ మెష్లు విరిచేసుకొని జనాలు అటు నుంచి ఇటు రావడం ఏంటి, అబ్సల్యూట్ కేయాస్. లక్కీ ఎస్కేప్ లా చూస్తున్నాను. మనం అందరం శివుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏమి జరగనివ్వకుండా చేసినందుకు. ఇప్పుడు అక్కడ భక్తులు ఎలా కడిగవతలు పడేశారు చూడండి. ఫస్ట్ చిన్నపిల్లల పేరెంట్స్ రియాక్షన్ చూడండి. నెక్స్ట్ అక్కడ హ్యాండిక్యాప్డ్ పీపుల్ రియాక్షన్ చూడండి. ఓల్డేజ్ వరకేమో 200 రూపీస్ టికెట్ లో పంపించారు. సీనియర్ సిటిజన్స్ అందరినీ, హ్యాండిక్యాప్ అందరినీ 500 రూపీస్ టికెట్ అందిస్తారు. 9:30కి వచ్చామండి. ఇప్పుడు వరకు హ్యాండిక్యాప్డ్, దాంట్లో షుగర్ వాళ్ళు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్
వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోండి సార్. ఈఓ గారు, సీఎం గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు మమ్మల్ని పట్టించుకోండి సార్. ఇంతమందిని ఇబ్బంది పెడతాను. దీనికి ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు, ఎవరికి ఏ వసతులు లేవు, కల్పించట్లేదు. నన్ను ఇంటికి ఇప్పుడు వరకున్నానంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలని చాలా ఇబ్బంది పడతాను. నెక్స్ట్ ఇప్పుడు మిగతా భక్తులు స్వాములు రంగంలో దిగుతారు చూడండి. మంచినీళ్ళు వేస్తాను. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు పబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడరా? ఏం తినాలి? ఒక్కోని నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాయి. మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాయి. ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేసరికి చూడండి, మంత్రొస్తుండని ఎంత ఆగమాగం చేశారు అని. సిబెన్ సార్ వింటున్నారా? నేను విఐపీ కల్చర్ కి అగేన్స్ట్, నేను కూడా కామన్ మ్యానే, ఎవరు విఐపీ కల్చర్ ని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పిన మీ అడ్మినిస్ట్రేషన్ లోనే చూడండి సార్ పరిస్థితి ఎలా ఉందో. అండ్ ఇది నాకేం వింతగా లేదు సార్. మీరు ఎలాగైతే మిగతా విషయాల్లో కూడా మీరు చెప్పేది ఒకటి ఉంటుంది, కానీ అక్కడ జరిగేది ఇంకోటి ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్. చెప్పడానికేమో విఐపీ కల్చర్ కి నేను వ్యతిరేకం అంటారు, కానీ ఇక్కడ పరిస్థితి చూడండి, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో. నాకేం వింతగా లేదు సార్. ఇలా జరగకపోతే వింత గానీ, మీ అడ్మినిస్ట్రేషన్ లో మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరగకపోతే వింత గానీ, ఇలా జరిగితే ఇంకేముంది? ఇది యాజ్ యూజువల్. పోలీసులు తుప్పతి మమ్మల్ని చంపేస్తున్నారు. నీకొక ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. ఏమన్నంటే ఎవరు పలుకుతలేరు. నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా ఎన్న లేదు. ఇది ఇప్పుడే ఏడైతే జరుగుతుంది. శివస్వామి ఉన్నారు. బ్రేక్ దర్శనం 12:30 వరకు వాళ్ళకు కనీసం అనౌన్స్మెంట్ తాగడానికి నీళ్ళు కూడా కనీసం అనౌన్స్మెంట్ బయట మైకులు మాత్రం ఎందుకు పెట్టారు మీరు? ఊరికే ఎప్పుడు బస్సులు వెళ్ళాలి, ఏం చేయాలి? డబ్బులు తీసుకుంటారు. బాత్రూమ్కి ఎక్కడ ఏమి ఏం అరేంజ్మెంట్ చేశారు? మినిమం అనౌన్స్మెంట్ కూడా లేదు. వేస్ట్ ఇది. మళ్ళీ వాటర్ కూడా పెట్టకపోతే షుగర్ పేషెంట్ బ్యాగులు పెట్టుకోవడం ప్లేసులు లేవు. బ్యాగులు పెట్టుకోవడానికి ఆ బ్యాగ్ లాస్ట్ బయట పడిసి వచ్చాం. ఇంత నిర్లక్ష్యం రాత్రి 3 గంటల నుంచి సార్ మీరు ఉండేది. రాత్రి 3 గంటల నుంచి రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్. ఎప్పుడే 12 సంవత్సరాలు నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్పు లేదు, ఏమేమి లేవు సార్, సౌకర్యాలే లేవు అసలు. ఎప్పుడు ఇంత ఇబ్బంది కలగలేదు. 3 గంటలు ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ దర్శనానికి ఎడుతలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడలేదు, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాములు ఇంత ఇబ్బంది కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న సాములు మాలలు వేసి వచ్చిండ్రు. దర్శనం తొందరగా వేసుకొని పోదామని పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. ఇప్పుడు అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంత స్థాయిలో ఉందని చెప్పడానికి ఇది చూడండి. మీరు అక్కడ సీన్ గమనిస్తున్నారా? బ్యాక్గ్రౌండ్ లో ప్రొటెస్టులు నడుస్తున్నాయి, అక్కడ ఆడియో వినిపిస్తుంది. వీళ్ళేమో టెంపుల్ రూఫ్ ఎక్కి అక్కడ నుంచి గేట్ పట్టుకొని గేట్ మీద నుంచి కిందకి దిగుతా. అసలు టెంపుల్ రూఫ్లు ఎక్కడం ఏంటో, గేట్లు పట్టుకొని దిగడం ఏంటో, వీళ్ళకి ఆ పరిస్థితి పట్టడం ఏంటో. సార్ సిబిఎన్ గారు, అసలు వాళ్ళు అక్కడ రూఫ్లు ఎక్కుతుంటే, గేట్లు పట్టుకొని కింద దిగుతుంటే స్టాఫ్ ఏరి, పోలీసులు ఏరి, ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి ఎక్కడ జరగలేదండి సార్. అసలు జగన్ గారు ఇంత సైలెంట్ గా పని చేసుకొని వెళ్ళిపోయారా అని మిమ్మల్ని చూసిన తర్వాత తెలుస్తుంది సార్. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని చూశాక జగన్ గారు ఇంత టాక్లెస్ వర్క్ మోర్ పర్సనా అని క్లియర్ గా కనిపిస్తుంది. నిష్టగా మాలేసుకొని మహాశివరాత్రి ఉత్సవాలకి శ్రీశైలం టెంపుల్ కి రావడం చేసింది తప్ప, లేదా మళ్ళీ జరిగే మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళకి పనిష్మెంట్లు పడుతున్నాయా? మీరు లాస్ట్ మూమెంట్ లో కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ లో కంట్రోల్ చేయాల్సిన ప్రొసీజర్స్ ఫాలో అవ్వండి, ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి, లాఠీ చార్జ్లు చేయండి మీ పోలీస్ డిపార్ట్మెంట్ SOPs ప్రకారం. కానీ అంతదాకా ఎందుకు తీసుకొచ్చారు సార్? ప్రతిసారినా తిరుపతిలో డిజాస్టరే, సింహాచలంలో డిజాస్టరే, శ్రీకాకుళంలో డిజాస్టరే, ఇప్పుడు శ్రీశైలం కూడా డిజాస్టరే. అసలు ఎప్పుడైనా విన్నావా సార్ శ్రీశైలం
శ్రీశైలం మహాశివరాత్రి ఉత్సవాలకు వెళ్ళిన స్వాముల మీద లాఠీ చార్జ్ అనేది ఎప్పుడైనా విన్నామా? అండ్ అక్కడ స్వాములందరూ సీఎం డౌన్ డౌన్ అంటున్నారు కదా. మీకు సమస్య ఇంకా పూర్తిగా అర్థం కాలేదు డియర్ స్వామీస్. ఇక్కడ ప్రాబ్లం సీఎం గారి దగ్గరే, డీసీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరే కాదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరుగుతున్నా సైలెంట్ గా కూర్చుంటా ఏ మాత్రం క్వశ్చన్ చేయకుండా ద సో కాల్డ్ హిందూ లీడర్స్, హిందూయిజం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ప్రవచనకారులు, పీఠాధిపతులు వీళ్ళందరినీ నేను సవినయంగా క్వశ్చన్ చేస్తున్నానండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగడానికి మీ అందరి సైలెన్స్ కూడా కారణం కాదా? ఇలా క్వశ్చన్ చేయకుండా మీరు సైలెంట్ గా కూర్చుంటా సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ మీద ప్రెషర్ తీసుకురానందుకు ఈ ఇన్సిడెంట్స్ లో అండ్ ఫ్యూచర్ లో జరగబోయే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ లో కూడా మీ వాటా, మనందరి వాటా కూడా ఉంటది. నేనేమైనా తప్పుగా అంటుంటే చెప్పండి చూద్దాం. అండ్ నేనేమి అడమెంట్ గా పీఠాధిపతుల్ని గానీ, హిందూ రిలీజియన్ లీడర్స్ ని గానీ, ప్రవచనకర్తలు గానీ క్వశ్చన్ చేయట్లేదండి. డైలీ జనాలకి మంచి విషయాలు చెప్పే ఉద్దండులు బోలెడు మంది ఉన్నారు. నేను వాళ్ళని అడమెంట్ గా క్వశ్చన్ చేయట్లా. మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇంత కేర్లెస్ గా, ఇంత నెగ్లిజెంట్ గా సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ తయారైంది అంటే మనం అందరం సైలెంట్ గా ఉండడం కారణం కాదా? మనకి ఇందులో వాటా లేదంటారా? మీరందరూ కూడా తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోయినప్పుడే మీరు వాయిస్ అవుట్ చేసుంటే, మీరు ప్రశ్నించి సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ మీద ప్రెషర్ తీసుకొచ్చుంటే, ఆ తొక్కిసలాట కారణమైన వాళ్ళ తాట తీయండి అని మీరు ప్రెషర్ తీసుకొచ్చుంటే, దాని తర్వాత సింహాచలం ఇన్సిడెంట్ లో 7 చనిపోయి ఉండేవాళ్ళు కాదేమో. దాని తర్వాత శ్రీకాకుళం కాశీబుగ్గ టెంపుల్లో అన్ఫార్చునేట్ గా 9 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదేమో. ఇప్పుడు ఈ శ్రీశైలం టెంపుల్లో శివస్వాముల మీద లాఠీ చార్జులు జరిగి ఉండేవి కాదేమో. మనందరికీ గతి పట్టకుండా సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేవాళ్ళేమో. ఎందుకు జరుగుతున్నాయో మీరు రూట్ లెవెల్లోకి వెళ్ళి ఆలోచించండి. మీరందరూ గొప్పవాళ్ళు, ఉద్దండులు. నేను మీ నాలెడ్జ్ ని క్వశ్చన్ చేయట్లేదు, మీ సైలెన్స్ ని క్వశ్చన్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఈ ఉద్దండులు అందరికీ విత్ రెస్పెక్ట్ నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఎప్పుడు ప్రవచనాలు చెప్తూనే కూర్చుంటారా? రియల్ లైఫ్ లో సమస్యలు వచ్చినప్పుడు మీ ప్రవచనాల్లో చెప్పిన విజ్డమ్ ని అప్లై చేయరా? మీరు టీచ్ చేసే విజ్డమ్ నే మీరు రియల్ లైఫ్ లో అప్లై చేయకుండా ఉంటే ఇంకా మీరు అసలు ఏం పర్పస్ సర్వ్ చేస్తున్నట్టు? మీరు చెప్పేది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు కదా, జనాల్లో నిజంగా బిహేవియరల్ చేంజ్ తీసుకురావడం కోసం కదా. మరి మీరు ఎంతసేపు థియరీ మోడ్ లోనే ఉంటారా? ప్రాక్టికల్స్ కి, అప్లికేషన్స్ లోకి రారా? అదే గనకైతే మీరు చెప్పేదంతా ఎంటర్టైన్మెంట్ గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. దయచేసి మీ సైలెన్స్ చేసి నోరు తెరవండి. సిబిఎన్ గారు, అసలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా ప్లాన్ చేసుకునేలాగా మీరు వాళ్ళని ఎంపవర్ చేస్తున్నారా? మీ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? మీ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ సార్? 24 గంటలు ఇంకా జంతువు కొవ్వు, పంది మాంసం, పంది కొవ్వు ఇంకిదేనా? ఇప్పుడు కొత్తగా బాత్రూములు గడిగే కెమికల్స్ తో లడ్డూలు తయారు చేశారని కూడా వదిలేరు మా మీదకి. పాపం అక్కడ వచ్చిన పిల్లల పేరెంట్స్ ఎంత ఫైర్ మీద ఉన్నారు, స్వాములు, భక్తులు ఎంత ఫైర్ మీద ఉన్నారు, కాస్త చూడండి సార్. అండ్ మై కాల్ టు డియర్ ఆల్ ద హిందూ రిలీజియన్ లీడర్స్, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అండ్ ఉద్దండులు, ఒకసారి కళ్ళు తెరిచి మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంత క్రిటికల్ గా ఉందో కాస్త గమనించి మీ థియరీని అప్లికేషన్ లో పెట్టండి ప్లీజ్. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రిక్వెస్ట్ మీకు సెన్సిబుల్ గా అనిపిస్తే, వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేయాలి అని మీరు కూడా అనుకుంటే కామెంట్స్ లో ప్లీజ్ క్వశ్చన్ అని మెన్షన్ చేయండి. అండ్ ఆంధ్ర పాడ్కాస్ట్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.